మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. సచివాలయం వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారు. ఆ వాలంటీర్లు వాళ్ళు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కు ప్రచారం చేస్తున్నారు. మరి వారు ఎందుకు రాజీనామా చేశారో వారి మాటలు తెలుసుకున్నాం. మీరు రాజీనామా ఎందుకు చేశారు? మేము చేసేదానికి వచ్చేసి మా నుంచి ఏ పని కూడా చేయకోకుండా చేసేసారు. మేము వాలంటీర్లం అంటే స్వచ్ఛందంగా వార్డులోకి వెళ్ళేసి ఏదైనా కూడా పని చేయగలుగుతున్నాం. వార్డులో వాళ్ళకి మేము ఇచ్చిన పథకాలన్నీ వాళ్ళకి చెప్పి ఇట్లక్క ఇంత డబ్బులు వస్తుంది మీకు, ఈ పథకాలు ఇప్పించినామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అట్లా చెప్పేస్తే ఏం జరుగుతుందంటే సస్పెండ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఏ వార్డులో మీరు ఎక్కడ సచివాలయంలో? సోములవారిపల్లె పంచాయతీ. మేము సోములవారిపల్లె పంచాయతీలో దాదాపు 128 వాలంటీర్లు దాకా ఉన్నాము. మొత్తం 4 సచివాలయాలు మావి. ఈ 128 వాలంటీర్లో దాదాపు 100 మంది పైగా వాలంటీర్లు రాజీనామా చేసేసాము. ఇంకా 10-17 మంది ఉన్నారు. వాళ్ళు కూడా రేపు ఎల్లుండి చేసేస్తారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం రాజీనామా చేసినట్టు అర్థమైపోతుంది. మీరు రాజీనామా చేస్తూ ఒక ఉపాధిని కోల్పోయారు. అది మీరు మరి గుర్తుందే లేదు. మరి మీరు దీని గురించి మీరు ఎలా మాట్లాడారు? ఉపాధి కోల్పోయాం, అదేమో నిజమే. మాకు కొంచెం బాధగా అనేది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మా బాధ ఏంటంటే ఇన్నాళ్ళు మేము వార్డులో తిరిగి చేసిన సంక్షేమ పథకాలని వార్డులో వాళ్ళకి చెప్పాలని భయం అవుతుంది. చెప్తే వాళ్ళు మళ్ళీ ఏమంటారు, ఈ రాజీనామా ఎన్ని చేసేస్తే వాళ్ళు అనేదానికి ఛాన్స్ ఉండదు కదా మమ్మల్ని. ఇప్పుడు మేము ఫ్రీ బర్డ్స్, ఇంకా మమ్మల్ని ఒకరికి క్వశ్చన్ చేసేదానికి లేదు. మేము పక్కా వైసీపీ కార్యకర్తలం. ఇంకా వాళ్ళు ఒకరు అనేదానికి లేదు, ఏమనేదానికి. వాలంటీర్లు చేసినప్పుడు ఈసీ నుంచి వచ్చినాయి వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి. అది మేము చేసేదానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన పథకాలు కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా వార్డులలో వాళ్ళకి అందజేస్తూ వచ్చినాం. చెప్పండి మీ పేరేంటి? నా పేరు నిర్మల అండి. నేను రాజీనామా మీరు ఎందుకు చేశారు? మేము రాజీనామా చేయడానికి కారణం వచ్చేసి మాకు పెన్షన్లు కూడా పంచడానికి వీలు లేకుండా 1వ తేదీ వచ్చేసరికి మేము తెల్లవారుజామున 5 గంటల నుంచి మేము పెన్షన్లు ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ముందు రోజు నుంచి మాకు పెన్షన్లు లేకుండా ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. మీరు సెల్లులు కానీ డివైజర్లు కానీ ఏమీ మీ దగ్గర పెట్టుకోకుండా మీరు ఆఫీస్లో సబ్మిట్ చేసేయండి, మీ దగ్గర ఏమీ ఉండకూడదు, అట్లాగే మీరు పెన్షన్లు పంచడానికి కూడా అవకాశం లేదు అని మాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మాకు చాలా బాధగా అనిపించింది. ఇది పెన్షన్ పంచడానికి మేము ప్రజల్లో పోతున్నాం కాబట్టి ఇవే మాకు లేకుండా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మాకు కొంచెం బాధ అనిపించింది. జగన్మోహన్ రెడ్డి సార్ గారిని మేము గెలిపించుకోవాలి, తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా మేము గెలిపించుకోవాలని మేము రాజీనామా చేయాల్సి వచ్చింది. స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టున్నారు. మరి కొందరితో అడిగి తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు మారం సురేష్ సార్. మీరు రాజీనామా చేసినారు. మీరు ఉపాధి చేసేప్పుడు మీకు ఒక వేతనం అంటూ వస్తున్నది. ఆ వేతనానికి మీ వ్యక్తిగతంగా కాకుండా ఇంట్లోకి ఇస్తుంటారు. మీ తల్లిదండ్రులకు ఒకవేళ మీకు వివాహం అంటే మీ భార్యకు పిల్లలకైతే ఉపయోగపడుతుంది. ఇలాంటిది వేతనం ఏమి ఉండదు. మరి ఇంట్లో ఏమన్నారు సార్? ఇంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజీనామా చేయమన్నారు సార్. కారణం ఏంటంటే మాకు ఈ అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వం సార్. ముందు లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు ఈ అవకాశం వచ్చింది సార్. స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసుకునే దానికి అవకాశం వచ్చింది. ఏదో గౌరవ వేతనం కూడా ఇస్తా ఉన్నారు. ఈ టీడీపీ వాళ్ళ కుట్ర ఏంటంటే వాలంటీర్గా దూరం పెడితే వాళ్ళు ఏం చేసుకోలేరు అనేది వాళ్ళ ఊహం సార్. ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని మా సేవలకు దూరం పెట్టాలని చూసినారు సార్. అయితే మేము అనుకునేది ఏంటంటే మా స్వచ్ఛందంగా మా సోమవారపల్లె వాలంటీర్లు అంతా మేము అనుకునేది ఏంటంటే మళ్ళా ఈ ప్రభుత్వం తెచ్చుకోవాలా. ఒకవేళ గౌరవ వేతనం ఉన్నాము, ఈ 2 నెలలు మాకు లేకునే పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకోగలము. ఇంకా బయట ఈ ఎన్నికల ప్రచారం అయిపోతే వేరే పని అయినా మేము చేసుకోగలము. కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు రావాలనే ఉద్దేశంతోనే మేమే స్వచ్ఛందంగా రిజైన్ చేసేసినాం సార్. ప్రతిదీ వాళ్ళ అకౌంట్లోనే, అమ్మఒడి అయితేనే వాళ్ళ అకౌంట్లోనే పడింది. ఈ ప్రభుత్వం మనకు రావాలనే ఉద్దేశంతో మమ్మల్ని వాళ్ళే ముందుని స్వచ్ఛందంగా రిజైన్ చేపించేసినారు సార్. మీ కుటుంబ సభ్యుల నుంచి కాకుండా వైసీపీ నుంచి ఎవరైనా కానీ లీడర్లు కానీ ఎవరైనా వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళైనా రాజీనామా చేయమని మేము ఎటువంటి ఒత్తిడి ఏమైనా తెచ్చారు సార్? వాళ్ళు ఎటువంటి ఒత్తిడే లేదు సార్. వాళ్ళు అసలు మేము వాళ్ళని కన్సల్ట్ కాలేదు సార్. స్వచ్ఛందంగా మా సెక్రటరీ సార్కు మేమే ఫోన్ చేసి సార్ మేము రిజైన్ చేస్తున్నాం సార్, ఇంకా మాకు వద్దు సార్, ఇన్ని రోజులు మేము సేవ చేసిన 5 సంవత్సరాలు, ఈ 2 నెలలు మేము కృతజ్ఞతగా వైసీపీ పార్టీలో మేము ఖచ్చితంగా పనిచేయాలి సార్, ఆ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకోవాలని మేమే స్వచ్ఛందంగా పోయి రిజైన్ చేసినాం సార్. దీంతో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ప్రలోభము లేదు సార్. అంతా మా ఆలోచన ప్రతి మేము ముందుకు వెళ్ళాం సార్. రిజైన్ చేశారు, వాలంటీర్గా లేరు. వాళ్ళకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాం సార్. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో మీరు పొందుకున్న లబ్ధి గురించి ఆలోచించండి. మరి నాకు ఈ ప్రభుత్వం తప్ప మరి ఏది చేయలేదు. ఈ రాచమ్మలు సార్ మనం ఖచ్చితంగా గెలిపించాలా, అత్యధిక మెజార్టీ ఇవ్వాలా,
మనం జగన్ సార్కు గిఫ్ట్ ఇవ్వాలా. కారణం ఏంటంటే ప్రొద్దుటూరు ప్రజలకు ఇన్ని వేల కోట్లు డైరెక్ట్ మీ అకౌంట్లోకే వేసినాడు కదా, ఒక్కసారి ఆలోచించనే ఉద్దేశం మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం సార్. మా 50లో 60లో 10లో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నాం సార్. ఇప్పటి నుంచి చెప్తాం కూడా. ఇంకా చెప్పండి అమ్మా. సార్ నా పేరు లక్ష్మీదేవి సార్. నేను సోమవారం పంచాయతీ వాలంటీర్ని సార్. టోటల్ పంచాయతీ సోమవారపల్లిలో 4 సచివాలయాలు ఉన్నాయి సార్. 4 సచివాలయాలకు 123 మంది వాలంటీర్లు ఉన్నారు. అందరిలో 100 మంది దాకా మేము రాజీనామా చేసినాం సార్. స్వచ్ఛందంగా చేసినాం సార్. ఎవరి ప్రలోభం లేదు సార్. మాకంది మేమే అందరం మాట్లాడుకుని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, రాజమౌళి సార్ గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే మేము అందరం కలిసి రాజీనామా చేసాం సార్. మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి సారు, రాజమౌళి రెడ్డి సారు వచ్చినారంటే కంపల్సరీ మాకు మళ్ళీ మా ఉద్యోగాలు మాకు వస్తాయి సార్. ఎందుకంటే మళ్ళీ వాలంటీర్గా మళ్ళీ ఇస్తారు సార్. ఆయన ఇచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మళ్ళీ మేము ప్రజలకు సేవ చేస్తాం సార్. అప్పుడు మా వేతనం మాకు వస్తుంది కదా సార్. మేము ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే సార్ స్వచ్ఛందంగానే చేసినాం సార్. ఇప్పుడు నేనే ఉన్నా వాడమ్మడి వెళ్తా ఉంటా. వేరే వాళ్ళు ఏమంటారు, నీళ్ళకంట చేయుత డబ్బుల వల్ల, అమ్మవారి డబ్బుల వల్ల పలాంది అడిగినానుకో, మేము మొరల్గా వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి ఉండదు. అక్క ఎందుకు పర్లేదు పలాంది అని చెప్పినానుకో, ఎవరైనా ఏదైనా వచ్చేసి ఈ వీడియో చేసి ఇది చేశాడు అని ఈసీ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కదా.